హాయ్ ఫ్రెండ్స్, రాండి ఈరోజు మా తాజా కిచెన్లో ఎగ్ ఎగ్ పకోడా చేసుకొని కూర చేసుకుందాం. రాండి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఎగ్ పకోడా, ఎగ్ బోండా కూర, 4 కోడిగుడ్లు, 2 ఎర్రగడ్డలు, కొద్దిగా పచ్చిమిరకాయలు, సోంపు పట్ట పేస్ట్ కొద్దిగా ఒక 2 స్పూన్లు, కరింపాకు, కొత్తిమీర, 2 టమాటాలు కూరకి, శనగపిండి, బియ్యపిండి, గరం మసాలా పొడి. ఇప్పుడు చేసుకునే ఫస్ట్ బోండాలు కలుపుకునే విధానం చూపిస్తాను. ఇప్పుడు బోండాకు పిండి కలుపుకుందాం. రాండి. ఒక 3 స్పూన్లు శనగపిండి, ఒక పెద్ద టీ స్పూన్ బియ్యపిండి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఇది సాయంకాలం ఈవినింగ్ స్నాక్స్లో కూడా తినచ్చు. ఇప్పుడు పచ్చిమిరకాయలు పేస్టు, అదే మీరు ఇవన్నీ కలుపుకొని కోడిగుడ్లు కొట్టుకోసి కలుపుకొని ఉరికి బోండా పొంగేదానికి ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. గ్యాస్ వెలిగించుకొని బాండలు పెట్టుకోవాలి. బాండలు పెట్టుకొని బాండలు వేడెక్కాక నూనె వేసుకోవాలి. బోండాలుగా వేసుకోవాలి. చిన్ని బోండాలు. మీ ఇష్టం, పెద్దవి కూడా వేసుకోవచ్చు. సరే, ఎగ్గు బోండాలు రెడీ అయిపోయినాయి. ఇంకా కూర చేసుకోవాలి తర్వాత కదా ఫ్రెండ్స్. బోండాలు కాల్చి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కూర కావాల్సిన మసాలా దినుసులు, మసాలా రుబ్బుకోవాలి. రండి చూపిస్తాను. టెంకాయ, ఒక చిన్ని ముక్క టెంకాయ, ఒక చిన్ని ఎర్రగడ్డ, తెల్లగడ్డ, చిన్న అల్లం ముక్క, కొద్దిగా సోంపు పట్ట లవంగం, ఒక బిర్యానీ ఆకు అన్నీ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసుకొని వస్తాను రండి. ఇప్పుడు టమాటా కూడా ప్యూరీ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సోంపు కొద్దిగా, 2 లవంగాలు, కొద్దిగా పట్ట, బిర్యానీ ఆకు తిరగమాతలో వేసుకోవాలన్నమాట. కొద్దిగా కరింపాకు, వేసుకొని బాగా వేయించుకోవాలి. అన్నీ వేగాక ఇప్పుడు మసాలా వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. వదులుతుందా, వస్తుందా బుడగలా, ఈ మారి నూనె ఆయిల్ తేలేంత, ఆయిల్ బయట వచ్చేంత వరకు వేయించాలన్నమాట ఈ మసాలాలు. చూడండి ఎంత బాగా వస్తుందో. ఆయిల్ బయట వదులుతుందా, వస్తుంది కదా, తెలుస్తుందా. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకొని బాగా కలబెట్టాలి. ఇది కూడా బాగా వేయించాలన్నమాట. టమాటా కూడా బాగా వేగాలి. తగినంత ఉప్పు, ఇప్పుడు మిరప్పొడి వేసుకోవాలి. ఆయిల్ బాగా తేలిపోయింది కదా. రుచికి తగినంత కారం, కారం వేసుకొని బాగా వేయించుకోవాలి. కారం వేస్తేనే కలర్ వచ్చేస్తుంది కూర. చూసారా కలర్. ఇప్పుడు
గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి. ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. పులుసు కొంచెం చిక్కబడాలి కదా, కొంచెం తట్ట మూసేస్తామా అంతే. ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు బోండాలు వేసుకోవాలన్నమాట. కొంచెంసేపు ఒక 2 నిమిషాలు అట్లా ఉడకనివ్వాలి బోండాలకి. అంటే బోండాలకి అన్నీ పట్టుకోవాలి కదా ఉప్పు కారం. సూపర్. ఒక నిమిషం కొంచెం బోండా సాఫ్ట్ అయిపోయింది చూడండి, గినిపోతాం అంతే. ఇంకా ఆపేసి గిన్నెలోకి తీసుకునేస్తాం. బోండా కుర్మా రెడీ. ఎమి బోండా కుర్మా రెడీ. సూపర్. ఎమి నచ్చిందే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.